తనూజాదా మాధురిదా పొరపాటు ఎవరిది, తప్పు ఎవరిది? ఇప్పుడు ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అయితే మాత్రం మాధురిది కొంచెం ఉంది, కొంచెం తప్పు మాధురిది అయితే ఉంది. బట్ తనూజాది 1% కూడా తప్పులేదు. తనూజ అక్కడికి తిరుపతి దర్శనానికి వెళ్ళింది, స్వామివారి దర్శనానికి. అక్కడికి వెళ్తే దర్శనానికి కోసం వెళ్ళి నా అమ్మాయి పుట్టినరోజు అని చెప్పి మాధురికి వెళ్ళి కేక్ కటింగ్ అని సర్ప్రైజ్ ఇచ్చింది. సో ఈ లెక్కన తనూజాది 1% కూడా తప్పలేదు. కేక్ కటింగ్ కదా అని చెప్పేసి కేక్ కట్ చేసి వెళ్ళిపోయింది 2 minutesలో. మరి మీరు అనొచ్చు, అదేంటి తిరుమలలో కేక్ కట్ చేయకూడదని ఆ తనూజాకి తెలియదా అని. మాధురికే తెలియదంట. ఇక్కడ పుట్టి పెరిగిన ఆవిడ మాధురి గారికే తెలియదంట. ఇంకా బెంగళూరులోనో కర్ణాటకలో పుట్టి పెరిగిన అమ్మాయికి ఇక్కడ పరిస్థితులు ఎందుకు వస్తాయి? నాకు అర్థం కాగలుగుతాను. ఎంతగా నెగిటివ్ చేస్తున్నారంటే తనూజని పాపం నిజంగా జాలేస్తుంది. అబ్బా తనూజని చూస్తుంటే జాలేస్తుంది, బాధేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. ప్రతి దానికి తనూజ మీద పడి ఏడవడమే పనిగా పెట్టుకున్నారు. ఆఖరికి తిరుమలలో తను ఏదో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన దాన్ని కూడా జరిగిన పొరపాటులో తనూజ తప్పు ఏమీ లేకపోయినా సరే తనూజనే తప్పు అరెస్ట్ చేసేయాలనే స్థాయికి వెళ్ళిపోయారు కామెంట్లు చూస్తుంటే. మరి ఏం జరుగుతుందో తెలియదు. కేసు అయితే కడతారు అంటున్నారు, మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది ప్రస్తుతానికైతే తెలియదు. బట్ ఇక్కడ తనూజాది 1% కూడా తప్పులేదు. 1% కూడా తప్పులేదు తనూజాది. తప్పు ఏమైనా ఉంటే అది మాధురిది, అది తెలుసుకోకుండా చేయడం, తెలుసుకోకుండా కేక్ కటింగ్ దాకా తీసుకెళ్ళడం మాధురిది తప్పు. అక్కడ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్పు. తనూజ 1% కూడా తప్పు చేయలేదు. తన మీద కేసు పెట్టినా నిలబడదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. నాకు తెలిసినంతవరకు అయితే పెట్టినా నిలబడదని నేను అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూడాలి. జై హింద్.